మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, ఆయన కూడా రానివ్వండి. ఆ తర్వాత సరిగ్గా రికార్డు కాలేదంటే వాయిస్ అంటే మాది చాలా గంభీరమైన గొంతుల్లే. అందరికీ నమస్కారం. మున్సిపల్ కమిషనర్ గారు ఇది. అందరికీ నమస్కారం. హిందూపురం నాన్నగారు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ముఖ్యంగా అక్కడ ఏ హోదా కోసమో నేను వెళ్ళడం జరగలేదు. ఒక నాన్నగారి ఆశయాలు అంటే హోదా నాకు ఇప్పుడున్న హోదా కంటే ఎక్కువ మించిన హోదా ఏమి లేదు నాకు. ఇంకా ఎన్నో అటువంటిది హిందూపురం, ఆయన నేపథ్యం వహించిన హిందూపురం. అలాగే ఆ యొక్క నియోజకవర్గం ఏవైతే ఆయన ఆశయాలతో అప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది స్థాపించారో, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఆయన మానసపుత్రిక అది అంటే కృష్ణ బ్యాక్ వాటర్స్ అక్కడ కర్నూలు జిల్లా అటు అనంతపురం జిల్లాకి నీళ్ళు అందించే ఒక ఆయన మానసపుత్రిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం. అలాగే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది. అక్కడ ఉన్న ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులని ఒకసారి 2 సార్లు అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతో తప్ప మన గొల్లపల్లికి కూడా నీళ్లు వదలడం జరిగింది. మొత్తం 35 టీఎంసీ కర్నూలు జిల్లాకి మన అనంతపురం జిల్లాకి కలిపి ఏదైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అక్కడ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీళ్ళని శ్రీశైలం అటు నుంచి ఇటు కర్నూలు జిల్లా మీదుగా ఇటు అనంతపురం జిల్లా సో గొల్లపల్లికి మొన్న నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక 3-4 నెలల్లో అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ అంటే ఇటు హిందూపురం మడకసిర అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. దానికి అందరూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు వాటి గురించి అందరూ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరితో ఇరిగేషను డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా డిస్కషన్స్. అలాగే మా వరకు మేము ఎప్పటికప్పుడు రేపు వెళ్ళగానే కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను రేపు నెక్స్ట్ విజిట్లో. అంటే అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి మా హిందూపురం మరకశిర వరకు పాదయాత్ర పెట్టాను. అంటే ముఖ్యంగా ఈ రోడ్ కట్టింగ్స్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియరెన్సెస్, అలాగే ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉంది 1-2 ఉన్నాయి, మాకు ఒకటి ఉంది, మడకశిరకు ఒకటి ఉంది, 2 రైల్వే క్రాసింగ్స్. అవన్నీ కూడా త్వరగతిని అందరు ఆఫీసర్స్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో త్వరగతిని ఆ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 మ్యాక్సిమం 4 నెలల్లో నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు సీఎం గారిని అడగగానే వెంటనే ఆయన పిఏబిఆర్ నుంచి అంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు వేసినప్పుడు అంతా నాసి రకమైన పైప్ లైన్లు వేయడం, ఎక్కడికక్కడ బర్స్ట్ అవ్వడం, పైపు వాటర్ లీక్ అవ్వడం అలా జరుగుతుంది. అడగగానే వెంటనే ఆయన ఒక సపరేటు లైన్ డెడికేటెడ్ లైన్ హిందూపురానికి 38 కోట్లని 38 కోట్లతో ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్లు కూడా కాల్ఫర్ అదే పెను ఉరవకొండ మీదుగా హిందూపురానికి నీళ్లు. అంతేకాకుండా ఇంకొక హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ లైన్ కూడా అంటే గొల్లపల్లి నుంచి ఇంకొక లైన్ కూడా అడగడం జరిగింది. అది ఒక కన్సల్టేషన్లో ఉంది. అది మరి రేపు ఆయన ఇతరులు ఆఫీసర్లందరితో కూడా డిస్కస్ చేసి సాధ్యమైతే అది కూడా ఇస్తానన్నారు. అదొక 230 కోట్లు 220 కోట్ల ప్రాజెక్ట్ అది. అది మన కొట్నూరు చెరువుకి వెళ్తుంది అది నీళ్లు. అలాగే మాకు ఇంకో చెరువు ఉంది, అదేంటి మన ఆ చెరువుకేమో మొత్తం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అలాగే ఒక పార్క్ని డెవలప్ చేద్దామని సూరపకుంట. సో అలా ఇప్పటికీ అన్నీ పూర్తయినాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం పెడుతున్న పథకాలన్నింటి ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అలాగే మిగతా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా అందరికీ సమకూర్చడం జరిగింది. అనంతపురంలోనే హిందూపూర్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే జిల్లాలో ఏమో 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ ఆ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే ఎందుకంటే నీరు లేదే ఎవరు రారు అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ మనకి. ఇప్పుడు మన బెంగళూరు చూస్తేనేమో బాగా చోక్ట్ అయిపోయింది సిటీ అంతా కూడా. ల్యాండ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ మన దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి దగ్గర ఉండడం ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో అవన్నీ భౌగోళికంగా అవన్నీ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ
మన ఎకానమీ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ CEO కృష్ణకిషోర్ గారు, అలాగే ఇండస్ట్రీస్ సెక్రటరీ సాలమన్ ఇదివరకు మాకు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆయన, కాబట్టి ఆయనకి బాగా తెలుసు. ఆయన అనుకోకుండా ఆయన ఇండస్ట్రీస్ సెక్రటరీ అవ్వడం, కృష్ణ గారు ఉన్నారు APIC చైర్మన్, అందరం కూడా కూర్చుని ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వాట్ ఈస్ ద పవర్ పాయింట్ ఒకటి ప్రాజెక్ట్ చేసి రెడీ చేసి మన హిందూపూర్ని ప్రమోట్ చేయడం. హిందూపూరే కాదు, అనంతపురం జిల్లా మొత్తం కూడా దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి అంటే ఇప్పుడు అగ్రో ప్రాసెసింగ్, లేకపోతే ఇండస్ట్రీసు, అలాగే ఇప్పుడు లేపాక్షి ఉంది. లేపాక్షి కూడా మొన్న ఇది ప్రపోజల్ ఉంది, పంపించారు ప్రపోజల్ ఆల్రెడీ, దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్సిడర్ చేయమని. అలాగే మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా నా కాలేజ్లో చదువుకున్న ఫ్రెండే ఆయన, మా కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఆయన, అక్బరుద్దీన్ అని. ఆయన అప్పుడు నవ్ ఈజ్ అ పర్మనెంట్ ఢిల్లీ అంబాసిడర్ టు ద UN. ఆయనతో కూడా ఒక మాట చెప్పడం జరిగింది, నెక్స్ట్ విజిట్లో తప్పకుండా కాగితాలన్నీ తీసుకొస్తే మిగతా ఆయన్ని కూడా ఆయనకి మేము పంపిన ప్రపోజల్ని ఢిల్లీకి పంపించాం. దాన్ని కూడా పరిస్థితి చేసి నేను వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ మళ్ళీ న్యూయార్క్ మళ్ళీ జూన్లో వెళ్తున్నాము. జూన్లో మళ్ళీ అక్కడ బయో అమెరికా సమ్మిట్ ఉంది శాండియాగోలో. లాస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది, ఈసారి కూడా ఎందుకంటే హిందూపురంలో బయో పార్క్ మాకు శాంక్షన్ అయింది కాబట్టి, అలాగే ఎలక్ట్రానిక్ పార్క్ ఒకటి శాంక్షన్ అయింది. ఇక టోటల్గా అక్కడ పరిశ్రమల అభివృద్ధి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయం, హౌ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ అన్నది దానిపైన సుదీర్ఘంగా ఆలోచించి, అలాగే అక్కడ ఏవేవి ఇండస్ట్రీస్ అక్కడ స్థితిగతులను బట్టి, అక్కడ ఎన్వైరన్మెంట్ని బట్టి ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటాయి అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ యొక్క అక్కడ అంటే స్కిల్డ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాం. అలాగే అక్కడ లోకల్స్కి అంటే చాలామంది వలస పోవడం అంత జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి అక్కడ స్కిల్డ్ డెవలప్మెంట్లో వాళ్ళకి అన్ని రకాల తర్ఫీదునిచ్చి అక్కడే త్వరగతిన ఇవన్నీ సైడ్ బై సైడ్ వెళ్తూ ఉండాలి. అన్నీ ఒకటి అయిన తర్వాత ఒకటి అంటే జరగదు, అది అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి 3 నెలల్లో 4 నెలల్లో ఈలోపు ఇండస్ట్రీసు మనం ఎలా ప్రమోషన్ మొదలు పెట్టాలి, అలాగే అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎలా వలసలు పోకుండా వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళని అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా అక్కడికక్కడే వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా, అలాగే అక్కడ ఇది తర్వాత ఢిల్లీ ఇది చెన్నై బెంగళూరు చెన్నై కృష్ణపట్నం కారిడార్లో ఇంక్లూడ్ చేసే ప్రపోజల్ ఉంది. సో రేపు 15న మళ్ళీ అక్కడ ఢిల్లీలో వాళ్ళ మీటింగ్ ఉంది. సో డెఫినెట్గా ఇది దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుందని అనుకుంటున్నాను 190%. సో దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం, ఎందుకంటే బాగా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల. అలాగే ఇంకా మిగతా డెవలప్మెంట్స్ విషయంలో అంటే ఎట్లా మనం రేపు బయో అమెరికాలో పార్టిసిపేట్ చేయబోతున్నాం కన్వెన్షన్లో, దాన్ని మనం ఎలా పార్టిసిపేషన్ అంటే ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం అందులో పాల్గొంది. పోయిన సంవత్సరం జూన్ 6న 7న జరిగింది. ఈసారి డైరెక్ట్గా ఒట్టి కౌంటర్ కాకుండా గ్యాలరీ, ఆంధ్రప్రదేశ్ గ్యాలరీ పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ శాండియాగోలో జరగనున్న ఈ బయో అమెరికా కన్వెన్షన్లో. సో ఇలా ఇక ముందు ఇంకా ఏదైతే ఎదురు చూస్తారో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి ఇవైతేనేమి అవన్నీ కూడా అన్నీ ఏకదాటిగా అటు నీళ్లు వీటన్నిటిని కూడా పరిశ్రమలు, అలాగే ఈ యొక్క మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా. సో అలా ఇవన్నీ దాని మీద అందరితో డిస్కషన్ జరిగినాయి. సో అలాగే ఒక టూరిజం సర్క్యూట్ కూడా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం జరిగింది. అంటే మన లేపాక్షి కానివ్వండి, లేకపోతే అక్కడ వీరపురం బర్డ్ శాంక్చురీ, ఆ పక్కన పెనుగొండ ఫోర్ట్ ఉంది, అలాగే సత్యసాయిబాబా పుట్టపర్తి ఉంది, తర్వాత అదేది తిమ్మమ్మ మర్రిమాను, అది ఇవన్నీ కూడా
చేసుకుని ఒక టూరిజంను కూడా సైడ్ బై సైడ్ వాటితో ఈ ఇండస్ట్రీస్ వీటన్నిటితో పాటు కూడా డెవలప్ చేయడం గురించి డిస్కషన్స్ జరిగినాయి. జనం తెలుసుగా, అది చెప్పాను, అది నాన్నగారు మానసపుత్రులు. కానీ మరి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినాయి, వాళ్ళు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఆగింది ఆ డెవలప్మెంటు? సో అది అందరికి తెలిసిందే. ఈ జలయజ్ఞాన్ని ఎలా ధనయజ్ఞంగా మార్చుకున్నారు. నేనే ఆహ్వానించడానికి అది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏ నిర్ణయమైనా ఆమోదిస్తాం. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయమైనా రెడీ అవుతుందండి. మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వల్ల కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. అది డెసిషన్ తీసుకోవాలి. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తానని ఇంకా డిసైడ్ చేయాల. అదే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలో నాకు తెలుసు. ఎవరి వీటికి మేము అదొక మహానుభావ సినిమా. ఇక్కడ అమరావతి కూడా ఇవాళ శరవేగంగా పనులు అవుతున్నాయి. అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి వచ్చేవాళ్ళకి అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు, అది తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తంగా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన అలాగ పెడుతున్నాం. అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్ట పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము. సినిమా చూడండి, టీడీపీలో 2 వర్గాలు కదా, అక్కడ మన వర్గాల రాజకీయం ఉండింది ఒరిజినల్గా. ఒక ఆలన పాలన లేక దాన్ని ఒక గొడుకుంది తీసుకొద్దామని ప్రయత్నం. ఎవరికి వాళ్ళు కొంచెం మారాలంటే టైం పడుతుంది. మనుషులే కదా మనంతా. ఏదైనా ఒకసారి సడన్గా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అది మెంగుడు పడకుండా ఉంటుంది కొద్దిగా. అది సహజం. నేను ఎవరిని తప్పు పట్టట్లా, ఎవరిని ఆరోపించట్లేదు. వాళ్ళ పొద్దున ముఖ్యమంత్రి గారితో సరదాగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు హిందూపురం ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరు పార్టీ కోసం. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఏ హోదా కోసం రాలేదు, నేను వచ్చింది సేవ చేయడానికి. లేకపోతే ఉన్న హోదా కంటే నాకు మించింది ఏమీ లేదు. హ్యాపీగా అంటే అది కాదు అట్లా కానీ మాకు ఉంది. ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది, ప్రజాసేవ. లేకపోతే ఇంత బిజీ ఇప్పుడు నాకు ఆసుపత్రి ఉంది, బసవతారక ఎన్నో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి. ఇటు నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇంకా కూర్చున్నాం మళ్ళీ ఇండస్ట్రీస్ ఇంకా చూపిస్తాం శరవేగంగా డెవలప్మెంట్. సో కొందరు ఉంటాయి సహజంగానే, కానీ ఏదైనా అందరూ ఒక ఫ్యామిలీ ఎవరికి ఎక్కడ ఎంతవరకు ఇంపార్టెన్స్ అందరూ కలిసి పని చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్దేశిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కూడా పొద్దున మాట్లాడినప్పుడు. అలా మేమిద్దరం చర్చించుకోవడం జరిగింది. ఆ విషయంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పినప్పుడు ఎటువంటి గ్రూపులు లేకుండా అందరం కలిసికట్టుగా ఒక గొడుగు కింద ఒక కుటుంబ సభ్యుల్లా పనిచేస్తాం. బాగుందండి. ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు. నాన్నగారి స్ఫూర్తి ఉంది, నాన్నగారి క్రమశిక్షణ ఉంది. సో నాదైన శైలిలో ఆయన స్ఫూర్తి నేను నడుచుకుంటున్నాను. ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు వస్తే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రాకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు జిఎస్టీ వస్తుంది రేపు, దాని సంగతి ఏంటి? ఇప్పుడు దాంట్లో ఇవన్నీ కూడా మనం అంటే నేనేది ఏంటంటే పూర్తి అవగాహన చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి సలహాలు ఇచ్చి అంతే తప్పితే హోదాలు వీటి వల్ల. ఎందుకంటే త్వరతో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఇదే గవర్నమెంట్. ఎందుకంటే ఒక స్టేట్స్కి ఏ స్టేట్కి కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వమని ప్యాకేజ్ ఇస్తామని. సో దాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి మనకు తీసుకోవాల్సిన మనం ఏం విభేదాలు మనకు అనవసరం. మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు బ్రాండు, దానికి ఆయన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంత తెలంగాణ డెవలప్మెంట్ అంతా ఇవాళ ఎంత జరిగిందో అందరికీ తెలిసిందే. సో అదే నమ్మకం. సో డెఫినెట్గా ఆయన నాయకత్వంలో ఆయనే మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్. తప్పకుండా అన్నింటినీ అధిగమిస్తారు.